శ్రీనివాస్ రెడ్డిని గెలిపిద్దాం, శ్రీనివాస్ రెడ్డిని గెలిపిద్దాం. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. గుర్తుల గుర్తు కత్తెర గుర్తు, గుర్తుల గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకే మన ఓటు, గుర్తుకే మన ఓటు. మనమా గుర్తుకే, కత్తెర గుర్తుకే. గుర్తుల గుర్తు కత్తెర గుర్తు గుర్తుల గుర్తు కత్తెర గుర్తు ఓటేద్దాం 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 కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుల గుర్తు కత్తెర గుర్తు గుర్తుల గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గెలిపిద్దాం 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 అందరికీ నమస్కారం. పోలారం గ్రామ పంచాయతీ 2019లో ఏర్పడింది. అంతకుముందు మాది గోపిగడ్డ క్లస్టర్ విలేజ్ సీతారాంపూర్ కింద ఉండే, పోలారం మాచన్పల్లి కింద ఉండే. మాకు అన్ని విధాలుగా ఇబ్బందులు అయితే మా దగ్గర డెవలప్మెంట్ లేదు. రోడ్ పరంగా, వాటర్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, పెన్షన్ పరంగా చాలా ఇబ్బందులు ఉండే. అయితే 2019లో పంచాయతీ ఏర్పడిన తర్వాత మేము ముందుకొచ్చి మా ఇంట్లో సర్పంచ్ చేసుకున్నాము, ఎంపీటీసీ చేసుకున్నాము. అది గ్రామ పెద్దలను అందరినీ ఒప్పించుకొని యునానిమస్ చేసుకొని మా ఊరికి మెయిన్ పెద్ద సమస్య రోడ్ ఉండే, రోడ్ డెవలప్మెంట్ చేసుకున్నాం. అందరినీ కలుపుకొని తిరిగినాం. ఊరి తరఫు నుంచి అందరు సహకారం చేశారు. రోడ్ డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ లేకుండా అవి ఇన్స్టాల్ చేసినాం. కరెంట్ లైట్స్ పెట్టినాము. ఇక సీసీ రోడ్స్ ఉండే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండే, అవి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మా ఊర్లో లేని పనులన్నీ ఒక 60-70% చేసుకుంటూ వచ్చినాము. ఇక కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని పెండింగ్ అయినాయి, కొన్ని బిల్లుల వల్ల లేట్ అయింది. ఆ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈసారి మేము అంతా గ్రామస్తులం అంతా కలుసుకొని ఒక మంచిని ఎన్నిక చేసుకుందాం అనుకున్నాం. అది అనుకోకుండా ఎలక్షన్ దాకా పోతుంది. ఈసారి మాకు ఇక సీనన్నను సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా తిరుగుతాడు, చేస్తాడు, అవేర్నెస్ ఉంది. ఇంతకుముందు మేము ఒక టీమ్గా ఏర్పడి ముందుకెళ్ళినాం. ఈసారిగిన సీనన్నను ఒక టీమ్గా ఆయనకు ముందుకు తీసుకొచ్చి ఆయన ద్వారా గ్రామానికి మేము డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. సో జనాలకి ఏంటంటే మేము లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన పని, వాళ్ళని కలుపుకొని వెళ్ళిన తీరు, వాళ్ళు మా మీద నమ్మకంతో మా వెనక తిరుగుతున్నారు. మాకు బంపర్ మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని గెలిపించి మేము ఆయనను సర్పంచ్గా ఎన్నుకుంటాము. ఇక గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మా దగ్గర చిన్న ఉన్నాయి. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, అలాంటి సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవైతే ఇంకా ఆల్రెడీ రెక్టిఫై అయినాయి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇక కొంతమందికి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, 50 ఇయర్స్ 59 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వితంతు మహిళలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం పెన్షన్ కింద పెండింగ్ ఉంది.
అవన్నీ చేయిస్తాము. ఇంతకు ముందులాగా అభివృద్ధిని ఎక్కడ కుంటపడకుండా ఆ అభివృద్ధిని కంటిన్యూ చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాం. జనాలకైనా మా మీద నమ్మకంతో మా వెనక తిరుగుతున్నారు. ఏదైనా చేయగలరు. వీళ్ళు మొండిపట్టితో 5 సంవత్సరాలు మన ఊరికి లేని సమస్యలన్నీ తీర్చిరు. ఈ 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే మన ఊర్లో సమస్యలే ఉండవు, అభివృద్ధికి అలాగే కంటిన్యూ అవుతుందని జనాలకైనా మా మీద నమ్మకం పెట్టుకున్నారు. మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందు వెళ్తాము. మేము ఒక పర్సన్ కాకుండా ఒక టీమ్గా సీనన్న ముందర ఉంచి ఆయన లీడర్గా ముందు తీసుకెళ్ళి మా ఊర్లో ఉన్న సమస్యలన్నీ మేము రెక్టిఫై చేస్తాం. సీనన్న గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే ఇనానిమస్ అయ్యేది. ఇనానిమస్ కానీ ఒక ఎలక్షన్కి వెళ్ళింది. ఈసారి పోయినసారి ఇనానిమస్ చేసుకున్నాము. అంత గ్రామ ప్రజల ఐకమత్యంతో ఉన్నాము. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. కొద్దిమంది వచ్చి ఇట్లా వేసి అట్లా వాళ్ళు కూడా కొద్దిగా అవేర్నెస్ లేక కొద్దిగా పోటీకి అయింది. ఈసారి ప్రజలకు మేము చేసింది గత 15 ఏళ్ళ నుంచి కూడా మా గ్రామ ప్రజలు మాయంబడి ఉన్నారు. ఇప్పుడు కూడా మా నమ్మకం వాళ్ళు కూడా తీసేస్తలేరు. పడ్డేలా మీరు ఇలా వాడితే ఇదంతా ఇంకా కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తారని మేము మీ ఎంబడే ఉంటాం. మీ ఎంబడే వస్తారని వాళ్ళు బ్రహ్మరథాలు పడుతున్నారు. మీకు కూడా చూసే తెలుస్తుంది. అందుకని వాళ్ళ మాట ఒమ్ము చేయకుండా మేము ముందుండి పనులు అన్నీ ఉన్న పెండింగ్ పనులన్నీ మాట తీసుకొని వాళ్ళకు కూడా వాడవాడ తిరిగి వాళ్ళకి చెప్పిన అదే నమ్మకంతో మన ఇంకా అట్లా మీ ఇంకా ఉన్నాము రెడ్డి సాబ్ మాకు ఇవన్నీ చేసి పెట్టు. చిన్న చిన్న పనులు కూడా మిగిలిపోయినాయి, అవి రకరకాల ఉన్నారు చేసి పెట్టానంటే ఆ విధంగా వాళ్ళకి హామీ ఇచ్చి మనం ముందు నెరవేర్చామని మాటిస్తున్నాం. ఇంతకుముందు మా ఎంపీటీసీ కూడా చెప్పినట్టు అన్ని మేజర్ పనులు బాగా చేసినాము. ఆ చేస్తారని ధైర్యంతో మనకు వాళ్ళు కూడా మనకు సపోర్ట్లో ఏ విధంగా సపోర్ట్ అయినా వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు. మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే సపోర్ట్ మా గ్రామ ప్రజలతో ఎప్పుడు ఎలవేళలా మన మీద ఉండాలని నేను కోరుతూ వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞనై నేను పాత్రుడై వాళ్ళని వెలుగుతానని. జై కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.